జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతి రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. తిరుక్కోళూరు పెన్ పిళ్ళై. తిరుక్కోళూరు పెన్ పిళ్ళై ఆ ఊరు విడిచి బయట పోతారు. అప్పుడు రామానుజర్ ఎదురు పక్క వస్తారు. అందరూ వచ్చి చేరాలని తలిచే ఊరు. నీకు పొయ్యే మాదిరి అయిపోయిందమ్మా, ఏలమ్మా ఈ ఊరు విడిచిపోతావు అని అడుగుతారు. అప్పుడు ఒక్కొక్క భక్తర్గಳ್గా 81 భక్తర్గళ్ గురించి ఆ యమ్మ రామానుజ దగ్గర మాట్లాడుతుంది. ఆ విషయాల మీద మనం ఒయిటొయిటిగా చూస్తాండం. ఇది కూడా నా మనసులో ఏం పడుతుందంటే, ఈ తిరుకోళూరు పెన్ పిళ్ళై ఆ ఊరు విడిచి పోతా అట్లా అని పొయ్యేటప్పుడు రామానుజర్ ఎదురుపడి ఏమీ నడగను ఆ యమ్మ ఇంత వాళ్ళని గురించి చెప్తారు. అప్పుడు దీంట్లోంచి నాకేం తెలుసాను, ఈ మారి ఆమె పోతా అని తలిచి పొయ్యేటప్పుడుదా ఆమె నోట్లార 81 వాళ్ళ భక్తர்களுடைய భక్తి వైభవాన్ని, భక్తి విశేషాలనింత లోకం పూరా తెలిసినదనిదా ఈ మారి ఒక సంభవమే నడిచి ఉంది మరింది. ఈ మరి ఒయిటొయిటిగా ఆయమ్మ చెప్తా వస్తారు. ఇంతవరకు మనం 71 వాక్యాల్ని చూసిమి. ఇప్పుడు ఆ మహావాక్యంలోంచి 72వ వాక్యం చూడపోతాం. అది ఏమింటే, ఉయిరాయ పెట్రేనో ఊమయై పోలే. ఉయిరాయ పెట్రేనో ఊమయై పోలే. అట్లా అనేసి ఒక భక్తర్గల్ని గురించి మనం చూడపోతాం. దానికి ముందుగా లోకంలో ఎన్నో లక్ష జీవరాశులు పుడుతుంది. ఈ ఆరాய்ச்சி చేసేవాళ్ళు ఏం చెప్తారంటే 84 లక్షం 84 లక్ష జీవరాశిகள் లోకంలో ఉంది అంటారు. ఈ 84 లక్ష జీవరాశిల ఉయర్ந்த పిరవి ఏమి అట్లానంటే அதிசயమైన పిరవి ఏదీనంటే మనిషి జీవుడుదా. ఈ మనిషి జీవుడు ఎందుకు అంత ఉయర్తి చెప్తారు అట్లానంటే, మనిషి వల్లదా ஆடन् மாள்னு, பாடன் மாள்னு, మాట్లాడని మాల్ని ఉణర ముడుచును తప్పు సరి అట్లా అని పగుందు ఇది కరెక్ట్ ఇది తప్పు అట్లా అనేదని పగుత్తరివి మూలంగా తెలుసుకోని మాల్ని ఇట్లా అంత విషయాలు మన వల్ల పురించుకోమాలను. అదే మాదిరి ఒకరు చెప్తారంటే దాన్ని విని ఎట్లా నడుచుకోవాలా అట్లానే పురిదలు కూడా మనిషి వల్లదా మాలను. అట్ల పుట్టే మనిషిలో కూడా కూన్, కురుడు, సెవిడు, ఊమై ఇదింత లేకుండా పుట్టేది అనేది నిండా అరీదు. నిండా ఆశ్చర్యమైన విషయం. ఏ కురై లేకుండా ఓ మనిషి పుడతాడనంటే అది నిండా పెద్ద భాగ్యం. అట్లా పుట్టిన ఆ మనిషి ఏమి చెయ్యావల అట్లానంటే, వాడికి ఇచ్చిండే ఆ నోట్లో భగవంతుణ్ణి పాడి నామస్మరణ చేసి ఆ దేవుణ్ణియే తలుసా ఉండవల్. ఆ చోళ్ళ భగవంతుని విశేషాల్ని ఆయనోட మహిமைகள்నింత ఆచార్యర్ మూల్యంగా విని తెలుసుకోవాలి. అదే మరి ఆ చేతులిచ్చిన భాగ్యం ఆయన్ని చెయ్యెత్తి దండం పెట్టాలి, నండ్రి చెప్పాలి దేవుడికి. ఇట్లా మించిన భాగ్యం మాకిస్సివే, ఇంత ఒక మంచి పిరవిని మాకిస్సివే అట్లా అనేసి సంతోషంగా ఆయన్ని నమస్కారం చేసి దండం పెట్టి నండ్రి చెప్పాలి. కాళ్ళిచ్చిన భాగ్యానికి ఆయన ఎక్కడెక్కడంతా కోయిల్ కొండుండారో, ఏ పక్క ఏ ఊర్లల్లంతా ఉండారో అక్కడంతా పోయి తేడి పోయి దండం పెట్టాల. ఇప్పుడు రామానుజర్ ఎంత పెద్ద ఆచార్యర్. ఆయన వచ్చి భగవంతుడి అవతారందా. అట్లా మించిన ఆయన్ని అంతా దేవుళ్ళని పోయి దర్శనం చేస్తారనంటే మనకి ఎట్లా మనం வாழ்க்கையில నడుచుకోవాలనేసి మనకు ఆయన నడిచి చూపించినారు. ఇట్లంతదా ఒక మనిషి పోవల్ల, ఇట్లంతదా దేవుళ్ళు ఉండే తావులపై దర్శనం చెయ్యాలనేసి మనకు చూపించినారు ఆయన.
ఈ మరి మనకిచ్చిన ఒక్కొక్క ఉరుపు మూల్యంగాను భగవంతుడికి మనం ఏమేమి చెయ్యని మాలను, ఏ విధంలో ఆయనకు సేవ చెయ్యని మాలను అట్లా అని యోసన చేసి, ఆయనకు సేవ చేసి, ఇప్పుడు ఈ మనిషి వల్లదన పగుంద అరింజ ముడుచును, మనం ఎక్కడి నుంచి వస్తుమీనదని ఒక మిருగం వల్ల ఉణర ముడిచినా తెలీదు. మన వల్ల ఉణర ముడుచును. మనం భగవంతుడు ధరించిదా వస్సిమి అట్లా అనేది మన వల్ల ఉణర ముడుచును. తిరిగిన మనం ఎక్కడ పోయి చేరావల అట్లా అంట, తిరిగి ఆ భగవంతునియే పోయి మనం చేరావల. ఆ దానికేమి దోవన్నెదను మనిషి పిறப்பு వల్లదా పురింజుకోముడుచును. అందుదా అంతా జీవరాశిన్లను அதிசயమైన ఒక జీవన్ ఏదింటే మనిషి జీవన్ దా. దాన్ని మనం ఎట్లా మంచి విధంగా ఉపయోగపడితే మళ్ళీ ఆయన దగ్గర పోయి చేరాలనేసి చూడాలి. அதே மாதிரி మన వల్ల ఎంత మానో అంత మంచి పనులు చేయాలా, కైంకర్యాలు చేయాలా దేవుడికి. ఇంకా పెద్ద ముఖ్యమైన విషయం ఓరిని గురించి ఓరిని ధర చెప్పి, కొరలు మాట్లాడి, ఇంకోరి మనసు కష్టపడే మారి నడుచుకోకూడదు. ఆహ్, కోళ్ళు చెప్పేది, తప్పులు మాట్లాడేది అట్లనేది ఎట్లా మించిన పాపమున్నెసి చెప్తారు ఆచార్యులు. ఇదింత మనం ఉణర్ந்து మంచి దోవల పోవాలంటే, ఈ మనిషి పిறவி వల్లదా ఈ మరింత పోన్మాలను. ఇప్పుడు మనం ఉయిరాయ பெற்றேனோ ஊமையை போலనేసి ఆ విషయానికొస్తామా. రామానుజరుడియ మఠంలో ఒక ఊమైగా ఉండే ఆయన ఉన్నారు. ఆయన వచ్చి రామానుజరుడియ శిష్యర్. రామానుజరంటే ఆయనకు అంత ప్రాణం. ఎప్పుడు చూసాను మఠంలో కైంకర్యం చేస్తానే ఉంటారు. ఆయనకు మాట్లాడను మాలదు, చోలు వినదు. అంటే దాని గురించి ఆయన పెద్దగా కలవరమే పడరు. ఎప్పుడు చూసాను ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు ఎవరన్నా వీధి కాడ అంటిమని కడతారా, కూడా పోయి కట్టేదానికి ఒదుగుతారు. ఎక్కడన్నా కుప్పగా ఉందా మటన్‌లా గడగడానికి ఊడ్చెత్తి శుద్ధం చేసేస్తారు. அதே மாதிரி రామానుజర్ కూర్చొని ఉపన్యాసం చేస్తారు. ఆయనకు ఎండగా ఉంది, చెమట ఉందంటే సాంబ్రం ఎత్తి వీస్తారు. రామానుజర్ ఎక్కడన్నా బయట పోయినారు అట్లానంటే అట్నే కూడా పోయి పల్లకిని పట్టుకుంటారు. ఇది మాదిరి వంటశాలలో ఏదో పని నడుస్తా ఉందంటే ఆయనకేం తెలుసునో అది అంతా చేస్తారు. ఏదో ఒక కైంకర్యాన్ని చేస్తానే ఉంటారు. ఇక్కడ ఉంటారు, அடுத்த నిమిషం అక్కడ ఉంటారు, அடுத்த నిమిషం అక్కడ ఉంటారు. ఏదో ఒకటి చుట్టి ఏదో ఒక పనులు చేస్తానే ఉంటారు. అంటే ఆయనకు చెవులు వినదు, మాట్లాడను మాడదు. இதிந்த ராமானுஜர் கவனிச்சா உண்டு. அதே மாதிரி ఆ ఊమయ్యருக்கு ఏ ఎదిర్పార్పునేదే లేదు. మనం ఎందుకు చెయ్యాలా? మన మన ఈ మారి చేస్తామే, వాళ్ళు మనకేమిస్తరు? ఈ ఎదిర్పార్పు ఏది లేదు. ఆయన బాటికి ఆయనకు తెలిసిన పనులని చేస్తా ఉంటారు. ఇంకోరు చేసేదాన్ని చూసి వాళ్ళేం చేస్తారో అదే మాదిరి ఈయన పోయి వాళ్ళ కూడా పోయి ఒదుగుతురు, చేస్తారు. ఏ పని లేనప్పుడు రామానుజరు ఎవరికైనా ఉపదేశం చేస్తా ఉండారంటే, ఆ తావులో పోయి నిల్చుకొని ఆయన్నే చూస్తా ఉంటారు. రామానుజర్‌నే చూస్తా ఉంటారు. మారి ఈయన చూసేటప్పుడు ఈయన కంట్లోంచి నీళ్లు కారతానే ఉండు. అట్నే ఉరిగిపోతురు రామానుజరంటే అంత ప్రేమ ఆయనకు, అంత పాసం. ఎదిర్పార్పు లేకుండా ఏ ఒక ఇది కావాలా, అది కావాలా అనే ఎண்ணం లేకుండా రామానుజర్‌ని దర్శనం చేస్తురు, కైంకర్యం చేస్తురు. ఆ మఠంలోనే ఉంటారాయన. ఈ మారి ఉంటా ఉండారా, ఈయన్ని ఎప్పుడు చూస్తా ఉండే రామానుజరు ఈయనకు మనం ఏమన్నా చెయ్యాలా? అట్లా అని ఆశ వస్తుంది. రామానుజర్‌గే ఆయన పైగా అంత ప్రేమ వస్తుంది. ఆ మారి ఉండంగా ఒక దినం ఏం చేస్తారు, జాడక ఆయన్ని జాడలనే పిలుస్తారు. "నా కూడా రా" అట్లా అని చెప్తారు. అట్లా అని చెప్పిందని ఈయన ఆ ఊమగా ఉండే ఆయన రామానుజర్ కూడానే పోతారు. వీళ్ళిద్దరూ పోతా ఉండారు. ఆయన పోయి ఒక అறை లోపల, ఒక రూమ్ లోపల పోయి, ఆ రూమ్ తలుపుని గడవేసుకొని పిలుచుకుపోతారు రామానుజర్. ఇది ఇంత బయట ఉండి కూరత్తాళ్వార్ చూస్తా ఉండారు. ఇదేమి ఎప్పుడు లేకుండా అతిశయంగా
ఈ ఊమాయిని ఆయన పిలుచుకొని పోతారే, ఎందుకు పిలుచుకొని పోతారు? ఏమైందని తెలీదే, ఏదైనా ఒకటి ఉంటదనా ఈ మారి నడుచును. ఎందు నుంచి ఈ మారి నడుస్తాందని తెలీదే అట్లా అనేసి కూరத்தாழ்வார் తవిచ్చుతారు. దాని వనక ఆచార్యరే నన్ను మన్నించుకోండి. నాకేమైందనేసి తెల్ల. ఎందునుంచి మీరు ఈ మారి పిలుచుకోపోతిరి తెల్ల. దాని నుంచి నేను చూస్తాను అట్లా అని చెప్పేసి మొదల ఆయన దగ్గర రామానుజర్ దగ్గర మానసికంగా మన్ని పడుకుని అక్కడ ఏం నడుస్తుంది చూడాలనేసి ఆయన పరిగెత్తొస్తారు. ఈ మారి ఉండంగా లోపల పోయిన వాళ్ళు ఏమవుతుందంటే రామానుజర్ కూర్చుంటారు. ఒక ఆసనం పైగా కూర్చొని తన కాళ్ళని కింద పెట్టుకొని ఉంటారు. ఈ ఊమయ్యను వచ్చి ఆయన తిరువడిని పెట్టుని తేంబి, 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 తేంబి ఏడుస్తారు. అట్లా ఒక ఏడుపొస్తుంది ఆయనకు. ఆయన కండ్లు, ఆయన చేతులెత్తి దండం పెట్టే ఆ రకం అన్నీ చూస్తారు రామానుజ. హ్మ్. నాకొచ్చి ఆహ్, మోక్షగతి ఇయ్యండి అట్లా అని ఆయన కంట్లనే చెప్తారంట. ఆ ఊమయ్య. దాన్ని రామానుజర్ పురింజుకుంటారు. పురింజుకునేసి ఆయన తిరువడిని ఎత్తి ఆ ఊమయ్యరుடைய తల మీద పెడతారు. ఆయన దేవుడుடைய అవతారం కదా! దానించి ఆయన తిరువడి దీక్షని ఆ ఊమయ్యన్‌కు ఇస్తారు. ఈ మారి ఆయన ఇచ్చిందోనే ఇంకా ఆయనకు సంతోషం తాళ ముడిలేదు ఆ ఊమయ్యన్‌కు. అట్లా ఏడుస్తారు. అట్లే కారుతాంది నీళ్ళు. ఇదన్నీ బయట ఉండే కూరతాళ్వార్ ఆ రూమ్‌ల బీగం వేసే ఆ తాళ్పాడు వేసే తావులో ఉండే ద్వారం లోపల అన్నీ చూస్తారు. అది చూసేసి ఈయన తెంబి, తెంబి, తెంబి ఏడుస్తారు. ఏడ్చింది కాకుండా అట్లనే ఆ ఉణర్చి వేగంలో మయకం వచ్చి కింద పడిపోతారు. అప్పుడు మీతో ఉండే శిష్యరులంతా పరిగెత్తొచ్చి ఆయన తూకి, "ఏమైంది స్వామి? ఎందుకు ఈ మారి అయింది మీకు? మయకం వచ్చింది ఏమి?" అట్లా అనంటే అప్పుడు చెప్తారు. "అయ్యో! నేను ఊమగా పుట్టకుండా పొడిసినే. నేను ఊమగా పుట్టలేదే. నాకు ఈ మాదిరి ఊమగా పుట్టి చెవులు వినకుండా అట్లా ఉండింటినింటే నాకును రామానుజర్ ఆయన కటాక్షించుండ్రే. నాకును తిరువడి దీక్ష ఇచ్చిండ్రే. నే అంత భాగ్యం చెల్లేదే. ఆ ఊమయ్యర్ ఎంత భాగ్యం చేసింటే ఆయనకు ఈ మారి ఒక దీక్ష ఇచ్చిండారు." అట్లా అని చెప్పి, చెప్పి, చెప్పి ఆయన అల్లాడతారు. అంత సంతోషపడతారు ఆ ఊమయ్యర్‌ని తలిచి. ఇది ఇక్కడ నడస్తా ఉండంగా రామానుజర్‌ను ఆ ఊమగా ఉండే ఆయన ఇద్దరు బయట వచ్చేస్తారు. ఆ ఊమయ్యర్‌ని కంట్లోంచి నీళ్ళు వస్తానే ఉంది. అంత సంతోషపడతారు మనసారా ఆయన. ఇప్పుడు దీంట్లోంచింత మనం ఏం తెలుసుకుంటాము అట్లానంటే, మనకేదో ఒక కొర ఇచ్చిండాడు దేవుడునంటే, ఆ కురై గూడా వెనకాల ఏదో ఒక మంచి దానికి దాన్నేసి మనం ఎత్తుకోవాలంట. అయ్యో! నాకిట్లా ఇచ్చేసినాడే, నాకు ఈ మారైపోయిందే, నాకు ఆ మారైపోయిందే అనేసి కష్టపడకూడదు. ఇది అంతా ఏదో ఒక కారణం లేకుండా దేవుడు చెయ్యడు. అట్లా అని ఒక నమ్మకంతో దానిను మనం ఎత్తుకుని, దాని మూల్యంగా మన వల్ల అதாவது ఆ కొర ఉంటే కూడా అది నీ తెలియకుండా మన వల్ల ఎంత మానో అంత దేవుడి కైంకర్యాలు మనం చేస్తా ఉండవల. పొదువుకని ఉయ్య ఒరే వழி ఉడయవర్ తిరువడి అట్లా అని చెప్తారు. உய்ய ஒரே வழி உடையவர் திருவடி. అదావదు రామానుజరుడియ చరణార విందాన్ని గట్టిగా పట్టుకుంటిమింటే, మనం మళ్ళీ పుట్టక లేకుండా పెరుమాళ్ దగ్గర పోయి చేరేయవచ్చును. అట్లా అనేసి చెప్తారు ఆచార్యులు. ఇప్పుడు రామానుజర్ లేదు. మనం ఎట్లా ఆయన్ని పట్టుకోని వాళ్ళని? మనసారా ఆయన పాదార విందాల్ని పట్టుకోవాలి. అంటే ఆయన ఊమగా పుట్టిన ఆయన, ఆయన్ని వెతికి రామానుజరే ఆయన తిరువడి దీక్ష ఇస్తారంట. ఎంత భాగ్యం చేసిండ్రాయన. అంత ఒక భాగ్యాన్ని తలిచి, తలిచి, తలిచిదా కూరతాళ్వార్ అంత సంతోషపడతారు, ఉరుగుతారు. నేన్ నేను ఊమగా పుట్టలేదే, నాకా భాగ్యం దొరకలేదే, దొరకలేదని తలిచి, తలిచి ఏడుస్తారు. ఎంత భాగ్యం వీళ్ళు చేసిండారు. ఈయన ఎంత భాగ్యం చేసుంటే, ఎంత కల్మిషం లేకుండా మనసు ఈయనకుంటే, ఎదిర్పార్పిల్లాத భక్తి ఉంటే, தேவைகள் లేకుండా ఆయన ఉండింటే, ఆయననే పిలిచి దీక్ష ఇచ్చిండారే!
ఆయన్నే పిలిచి ఆయన తిరువడిని ఇచ్చినారే! ఎంత భాగ్యం ఇది. ఎంత ఒక ఆనందం ఇది. ఇది కాదా మన வாழ்க்கையில பெறவாల్సిన భాగ్యం. అట్లా అని తలిచి, తలిచి, తలిచి అంత సంతోషపడతారు కూరத்தாழ்வார். మనమంతా కూడా మన வாழ்க்கையில మన ఎత్తిండే ఈ జీవన్ ఒక మనిషిగా మనం పిరవి ఎత్తిండాం. మన వల్ల ఏమేమి మాలినో దైవ కైంకర్యங்கள் ఏమేమి మాలినో అన్నీ చేయాల. దండం పెట్టాలా, నామస్మరణ చెయ్యాలా, మన నోటార మనకు తెలిసిన దాన్ని దీంట్లో ముఖ్యంగా నిండా ముఖ్యమైన విషయం ఏమంటే, మనకు భగవత్ విషయాన్ని దండిగా తెలిసింది, తెలిసిపెట్టుండామంటే, దాన్ని మనతో పెట్టుకోకుండా అందరికీ చెప్పాలంట. మనకు తెలిసిన విషయాల్ని మన అందరితో పహిర్ందుకోవాలంట. అదే మరి నామస్మరణ చెయ్యాలా, మన చెవులార పెద్దవాళ్ళు, ఆచార్యులు చెప్పే విషయాలనంతా వినాలా, గుళ్ళుగా పోవాలా, దేవుడిని దర్శనం చేయాలా, దండం పెట్టాలా, దేవుడికి కోడాను కోడి నండ్రి చెప్పాలా. చెయ్యెత్తి మనసారా ఆయన్ని దండం పెట్టాలి. ఇదిదా మన జీవన్ ఎత్తిన దానికి ఒక అర్థంగా ఉన్ను. ఈ మరింత మన ముయర్చి చేసేదా మన ఈ జన్మన్ల ఎంతనో పాపాలు చేస్తాము. ఎంతనో కష్టాలు మనకు తెలియకుండా ఎంతనో చేస్తాము. అది మనం చేసి మిన్నే మన వల్ల ఉணரன்மால்தான். ఆ మరింత ఎంతనో విషయాలు నడుస్తుంది. దీంట్లోంచింత మనం కడై తేరాలంటే పెరుమాళుடைய పాదార విందాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆ పాదార విందాన్ని మనం పట్టుకుంటిమింటేదా ఆయన శరణాగతి. దానికి ఒకే వార్త ఏంటే శరణాగతి. మనం పెరుమాళ్ దగ్గర శరణాగతి చేసేసిమింటే మన పాపాలనింతా మన్నించి ఆయనతో మనమల్ని చేర్చుకుంటారు భగవంతుడు. అట్లా అనేసి చెప్తారు ఆచార్యులు. అది ఆ విషయాలన్నీదా రామానుజర్ విషయాన్ని రామానుజర్ దగ్గర నడిచిన దాన్ని రామానుజర్ ఆ ఊమయ్యర్‌కు దీక్ష ఇచ్చిందని రామానుజర్‌ని తెలియకుండా ఆయన దగ్గరనే చెప్తుంది ఈ పెన్ పిల్ల. ఇట్లంతా చేసినారే రామానుజరు. ఇట్లంతా నడిచిందే. నే ఈ మారి ఏమన్నా ఒక ప్రయత్నం చేసినా, నే ఈ మారి ఒక ఆచార్యుని పోయి శరణడంజితినా, ఈ మారి సేవలంతా నేను చేసినా, నే ఏమీ చెయ్యలేదే స్వామి. నే ఈ ఊర్లో ఉంటే ఏమి, ఏ ఊర్లో ఉంటే ఏమి, ఏ ఊర్లో ఉంటానో ఎందుకుమే ఒదగన ముసల్ పుழுக்க మాదిరి నేను దేనికిమే ప్రయోజనం లేని ఒక మనిషి. నే ఇక్కడ ఉంటే ఏం స్వామి, ఎక్కడ ఉంటాను ఏం స్వామి అనేసి రామానుజర్ గురించి రామానుజర్‌నే చెప్పి, చెప్పి, చెప్పి అల్లాడుతుంది ఈ యమ్మ. రామానుజర్‌ను నేందా రామానుజర్‌ని చెప్పకుండా ఆ యమ్మ చెప్పేదాన్నంతా ఆనందంగా వింటారు. మనసులో ఒక ఆ ఊమయ్యర్‌నింత తలిచి ఆయన దీక్షగిచ్చిన అంత విషయాల్ని తలుస్తా ఉండారు. దీంట్లో ఇంకో విషయం ఏమింటే, రామానుజర్ కాలంలోనే ఆన్ ఆయన దగ్గర నడిచిన అన్ని విషయాలు అందరూ తెలుసుకొనుండారు. ఓరికోరి చెప్పి ఓర్మూల్యంగా అన్ని తావుగు పరవి ఆయన్ని గురించి అందరూ తెలిసి పెట్టుండారు. ఆ మారి అందరూ తెలుసునిందంచిదా ఈ అమ్మ మజ్జిగ అమ్మే ఆమెను తెలుసుని దాని గురించి రామానుజర్ దగ్గరనే ఆ యమ్మ మాట్లాడుతుంది. ఎంత పెద్ద భాగ్యం. రామానుజదర్‌నే ఇంతసేపు నిలిచి ఆయమ్మ మాట్లాడుతుందంటే ఎట్లా మించిన భాగ్యం. ఇదింత ఈ మారి ఒక సంభవం అట్లానేది నడిచేది ఎందు నించిందంటే, మన ఆ విషయాలనింత తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ మారి నడిచింది అట్లానేదంచిదా ఈ 81 వాళ్ళుடைய భక్తి వైభవాల్ని మనం తెలుసుకుంటాం. அதே மாரி கூரத்தாழ்வார் సావి దూరంలోల పోయి చూసినారు అట్లానంటే, ఆయన ఆ మారి మనిషి కాదు. ఆ వేళకి ఆయనకి ఎందుకు ఆ మారి తోచింది అట్లానంటే, రామానుజరొచ్చి ఆ ఊమయ్యర్‌కి ఇచ్చిన తిరువడి దీక్షని ఆయన కంట్ల చూడాలని ఉంది. అది మారి ఒక విషయం ఉండేదానించిదా ఆయనకు చూడమని చెప్పి ఒక ఎన్నమే తోచుతాంది. ఇదింత ఏదో ఒక కారణం కోసం ఏదో ఒక విషయం నడుస్తాంది అనేదని మనం పురింజుకోవాలి. అది ఎట్లా ఆయన చూసినారు, అది మరి చూడొచ్చు. అట్లా తెలియకూడదు. ఏదో ఒక కారణాని కోసందా ఈ మారి నడిచింది అట్లా అని ఎత్తుకోవాలని చెప్తారు ఆచార్యులు
పెద్దవాళ్ళు. మనము భగవంతునుடைய పాదార విందాల్ని పెట్టునేదానికి ఏమేమి దోవ, ఎవరు మూల్యంగా పోతాముని చూసి మనము పోయి పెరుమాళ్ళని చేరేదానికి చూస్తాము. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః.